నా హైడ్రా అచీవ్మెంట్స్లో మీరు చూస్తే కనుక దాదాపు ఇప్పటికీ 200 acres ఆఫ్ ల్యాండ్ని రీక్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో 8 పార్కులు ఉన్నాయి, దాదాపు 12 చెరువులు ఉన్నాయి, అండ్ 4 గవర్నమెంట్ ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తే కనుక హైడ్రా FTL డిటర్మినేషన్, FTL అండ్ బఫర్ జోన్స్, ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడంలో డెఫినెట్గా మేము చాలా వరకు సఫలీకృతులు అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ప్రతి వాళ్ళకి కూడా బఫర్ జోను అండ్ ఒక FTL అంటే ఏంటి అనేటటువంటిది సగటు మనుషులకు కూడా వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఇప్పుడు అందరికీ కూడా దీని గురించి అవగాహన ఉన్నది. అండ్ ఇంతేకాకుండా త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము. అండ్ త్వరలో అది కూడా అవుతుంది. అండ్ ఈ ప్రధానంగా మాకు ఉన్నటువంటి ఈ సంవత్సరంలో చేసేది FTL డిమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చెరువులు ముందు దాదాపుగా 1025 వాటర్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 1025 వాటర్ బాడీస్ కూడా మనము ఇతర అంటే రకరకాల పద్ధతుల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, కెడస్ట్రల్ విలేజ్ మ్యాప్స్ అండ్ రెవెన్యూ రికార్డ్స్లో అంటే పహానీల్లో కానీ వీటిలో మనకి ఉన్నటువంటి డేటా తోటి శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఏరియల్ పిక్చర్స్, ఏరియల్ ఇమేజెస్ తోటి కూడా మేము అంటే డ్రోన్ ఇమేజెస్ కానీ లేకపోతే గతంలో ఏరియల్ సర్వేస్ చేసినటువంటి ఆ డేటాను కూడా తీసుకొని చేస్తున్నాం. అంటే మనం రకరకాల డేటాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో విత్ మినిమం మన ఇంటర్వెన్షన్ తోటి ఈ డేటాను అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ డిమార్కేషన్ ఆఫ్ FTL కూడా యాజ్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా హైడ్రా కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అండ్ దానికి డిమార్కేషన్ ఆఫ్ FTL అనేది చాలా ప్రధానంగా మా మీద ఉన్నటువంటి బాధ్యత. సో దీన్ని కూడా పారదర్శకంగా చేసేదానికి కెడస్ట్రల్ మ్యాప్స్ అండ్ అట్లానే సేతువార్సు అండ్ అట్లానే 1956 నుంచి ఉన్నటువంటి కాసరా పహానీసు, లేక్ మెమోరీస్ ఉంటాయి వాటితోటి, ప్లస్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, ఈ 1971లో సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్స్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని, అండ్ శాటిలైట్ ఇమేజెస్ కూడా మనం చూస్తే కనుక 1 మీటర్ రిజల్యూషన్ ఆ డేటాని తీసుకున్నాం. అంటే ఆ రిజల్యూషన్ అంటే మనకి చాలా యాక్యురసీ రావడానికి మనకి 2000 నుంచి ఆ డేటా ఉంటుంది 1 మీటర్ రిజల్యూషన్ది. ఆ డేటాని 2000 నుంచి 2014 దాకా కూడా మేము ఈ మధ్య NRSC వాళ్ళతో కూడా పూర్తిగా దీని మీద డీటెయిల్గా చర్చలు జరపడం కూడా జరిగింది. వాళ్ళతో MOU కూడా రెడీ అయింది. సో మాకు ఏ డేటా కావాలనేది కూడా వాళ్ళు కూడా దాని మీద వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు. అండ్ ఏరియల్ డ్రోన్ ఇమేజెస్ అది కూడా చాలా క్లారిటీతో వచ్చేటటువంటి ఇమేజెస్ ఉంటాయి. ఏరియల్ పిక్చర్స్ తీసినంటే అప్పుడు ఫ్లైట్స్ తోటి అది మొత్తం క్యాప్చర్ చేసినటువంటి డేటా, అంటే మొత్తం ఈ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఏరియల్ సర్వేస్ తోటి ఏరియల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ తోటి మొత్తం కూడా వాటితోటి క్యాప్చర్ చేసినటువంటి డేటా ఉంటుంది. ప్లస్ డ్రోన్ తోటి కూడా క్యాప్చర్ చేసినటువంటి డేటాలు కూడా మనం తీసుకొని 2006 నుంచి ఆ డేటా ఉన్నది. 2006 నుంచి 2023 కూడా డేటాని కంపేర్ చేస్తూ ఎట్లా జరిగింది అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. ఎక్కడెక్కడ మనకి చూస్తే కనుక డిజిటల్ ఎలివేషన్ మోడల్ అంటాము, డెమ్ అంటాము. అంటే ఆ టైంలో ఎంత ఉంది కాంటూర్స్, ఎంత ఉంది ఆ ల్యాండ్ హైట్, అండ్ ఇప్పుడు ఎంత ఉంది. సపోజ్ ఇప్పుడు దాని మీద గ్రావెల్ తోటి నింపినారనుకోండి, ఒక 10 అడుగులు నింపినారనుకోండి, మనకి ఆ డిజిటల్ ఎలివేషన్ మోడల్లో తెలిసిపోతుంది అనమాట. అంటే ఈ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి కనుక దాంట్లో ఎలివేషన్లో మార్పులు చేర్పులు అంటే హైట్లో మార్పులు చేర్పులు అని కూడా తెలిస్తే దానివల్ల ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేశారు, దానివల్ల FTL మారటానికి కూడా కారణాలు ఏంటనేది అంటే ఒక పారదర్శకంగా డీటెయిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. చేసి ముందు ఒక FTL అనేది డీటెయిల్గా మార్క్ చేసి, లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఎవరైతే కనుక నింపినారో వాళ్ళు సేఫ్ అయిపోతారు, నింపల నుండి వాళ్ళ వైపు వాటర్ వచ్చేసి అదంతా వాళ్ళ ఏరియాలో FTL అట్లా అంటే ఒక స్క్యూడ్ ఇది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్పరెంట్గా సైంటిఫిక్ పద్ధతిలో చేసేదానికి ఈ పద్ధతులు అవలంబిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇది వేరే శాటిలైట్ ఏజెన్సీస్ తోటి కూడా మేము చర్చలు జరుగుతున్నాయి. అండ్ అట్లానే NRSC తోటి కూడా డీటెయిల్గా మేము వారితో కూడా సంప్రదిస్తున్నాము. అండ్ నాలాస్ మీద కూడా మన గతంలో కిర్లోస్కర్ అండ్ ఓఎన్స్ కంపెనీ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్, ప్లస్ దీంట్లో NRSC వాళ్ళ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకుంటున్నాము. ఈ నాలాస్కి సంబంధించిన వాటిలో కూడా ఎస్పెషల్లీ 3rd ఆర్డర్ అండ్ 4th ఆర్డర్, అంటే 1st, 2nd ఆర్డర్ అంటే చిన్న కాలువలు ఉంటాయన్నమాట. బట్ 3rd, 4th ఆర్డర్కి వచ్చేవాళ్ళు మెయిన్ స్ట్రీమ్స్ ఉంటాయి. దాని విడ్త్ ఎలా ఉండింది అనే దాన్ని కూడా మనం విలేజ్ మ్యాప్స్ ద్వారా అండ్ అట్లానే ఇతర ఏది మనకి గతంలో చేసినటువంటి స్టడీస్ ద్వారా అండ్ ప్లస్ మనకి మెయిన్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కానీ లేకపోతే టోపో షీట్స్ ద్వారా కానీ కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అండ్ దీంతోపాటు చూస్తే కనుక ఇప్పటికి దాదాపు 5,800 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో
చాలా వరకు కూడా మనకి ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది ఎఫ్టీఎల్ గురించి కానీ లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. సో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాకి ఇప్పుడు అదర్ దెన్ జిహెచ్ఎంసీ అంటే అవుట్ సైడ్ జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగిందనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. సో దాంట్లో కూడా మాకు ప్రధానంగా అసోసియేషన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే అక్కడ ఎందుకంటే చాలా చోట్ల వచ్చాయి ఇది. సో మీరు అనవచ్చు ఎక్కడ మనం డిస్క్రిమినేట్ చేస్తామనే దానికి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తాము. ఇచ్చేసి సపోజ్ ఆ ఏరియాలో వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య లేకపోతే అక్కడ వాళ్ళకి అందరికీ ఆ కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటే కనుక వారు ఇచ్చే కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తాం. అంటే ఒక సమూహంగా ఒక అసోసియేషన్ నుంచో ఆర్డబ్ల్యూఏస్ ఉంటాయి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది.